వెల్కమ్ బ్యాక్ టు రితుస్ కిచెన్. ఎంతో ఆరోగ్యకరమైన మరో సరికొత్త ఐటెంతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, ఆరోగ్యకరమైన రాగి పిండితో సింపుల్ అండ్ టేస్టీగా రాగి బూరెలు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. నేనైతే 3 గ్లాసులు రాగి పిండిని వేసుకున్నానండి. 3 గ్లాసులు రాగి పిండికి 2 గ్లాసులు బియ్య పిండి వేసుకొని కలుపుకున్నాను. చిటికెడు సాల్ట్, 2 యాలకులు దంచి పెట్టుకొని దాంట్లో వేసుకున్నాను. గిన్నెని పక్కన పెట్టుకొని హాఫ్ బద్ద కొబ్బరి అయితే నేను యూస్ చేస్తున్నానండి. కొబ్బరి మాత్రం మీరు యూస్ చేయండి, దేనికంటే హెల్త్కి అండ్ హార్ట్కి చాలా మంచిది కొబ్బరిని హాఫ్ బద్ద తీసుకున్నాను. హాఫ్ బద్దని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్లా చేసుకుందామండి. ఆ ఫైన్ పౌడర్ని కూడా పిండిలో వేసుకొని బాగా కలుపుకుందాము. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకుందామండి. అండ్ అలాగే నేనైతే 2 టేబుల్ స్పూన్ గీ అంటే నెయ్యి కూడా నేను వేసుకున్నానండి. నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా మొత్తం పిండికి పట్టేలాగా నేనైతే మిక్స్ చేసుకున్నాను. దట్టు ఏంటంటే వాటర్ కూడా కొంచెం కలుపుకున్నానండి. నేనైతే ఈ విధంగా పిండి మాత్రం ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందామండి. కలుపుకుంటే ఏంటంటే మనం ఉండ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా బూరె అనేది విరిగిపోకుండా మంచిగా వస్తుందన్నమాట. కొంచెం మాత్రమే నేను లైట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మాత్రమే పోసుకున్నానండి. పోసుకొని నేను నెక్స్ట్ బెల్లం అయితే ప్రిపరేషన్ పెట్టుకుంటున్నాను. నేను టోటల్లీ 5 గ్లాస్ ఆఫ్ పిండికి 3 గ్లాస్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని లైట్గా అది తీగ పాకం వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. నేనైతే ఒక 4 డేస్ నుంచి అయితే నేను వీడియోస్ పెట్టట్లేదండి, ఏమనుకోకండి. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అండ్ అలాగే ఏంటంటే ఆఫీస్ వర్క్, హెల్త్ కొంచెం నేను మేనేజ్ చేసుకోలేకపోయాను. అందుకే నేను వీడియో అయితే పెట్టలేదండి, ఏమనుకోకండి. ఇంకా నుంచి అయితే డైలీగా నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా తీగ పాకం వచ్చేలాగా మనం చూసుకుంటూ ఉందాము. కొంచెం పక్కన చిన్న గిన్నెలో కోల్డ్ వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేలాగా మనం చూసుకుంటూ ఉందామండి. చూస్తున్నారు కదా, నేనైతే లైట్ తీగ పాకమే తీసుకోండి. లైట్ తీగ పాకం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బూరె అనేది మంచిగా ఒక 1 మంత్ వరకు కూడా గట్టి పడదనమాట. మంచిగా మెత్తగా ఉంటుంది, ఇంకా స్పాంజీలాగా మనకి తినాలనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను తీగ పాకం వచ్చేంత వరకు చూసుకొని దించేసి కొంచెం చల్లారేంత వరకు ఉందాము. చల్లారిన తర్వాత మనం ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోనే మనం ఇది అనేది మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. చపాతీ పిండిలాగా మనం కలుపుకుందామండి. అంటే చపాతీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా అనేది మనం కలుపుకుందామండి. బెల్లం పాకంతో ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కిందకి పైకి చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. నేనైతే ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ చేశాడండి. ఏమనంటే, మేడం నా ఫియాన్సీకి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేయండి అని చెప్పేసి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తానండి. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. దట్టు నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తాను. అండ్ ఏంటంటే ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందో లేదో చూసుకొని నేనైతే ఒక పాల ప్యాకెట్ అయితే యూస్ చేశాను. దట్టు మీరు అది లేకపోతే కనుక ఖచ్చితంగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ కానీ లేదా నేనైతే నెయ్యి యూస్ చేశాను. నెయ్యికి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కొంచెం ఉండ టైపు తీసుకొని మన చేతికి అంటకుండా నేనైతే మంచిగా బూరెలాగా మంచిగా ఒత్తుకున్నానండి. ఒత్తుకొని చక్కగా అది నూనెలో వేసేసుకున్నాను. నూనెలో వేసేసుకున్న తర్వాత అది కొంచెం 1 సెకండ్ అలా వేడైన తర్వాత ఏంటంటే గెంటె తీసుకొని ఆయిల్ అనేది ఆ బూరె మీద వేస్తూ ఉండండి. అప్పుడు ఏంటంటే బూరె అనేది మంచిగా ఉబ్బి మనకి క్రిస్పీగా తింటుంటే మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. అంతే అండి, సో సింపుల్ అండ్ చాలా హెల్దీ అండ్ వెరీ టేస్టీ ఫుడ్ అండి. తప్పకుండా ఈ స్నాక్ ఐటెంని అయితే మీరు ట్రై చేయండి. మా వారైతే చాలా బాగా నచ్చాయి అన్నారు. మా బావగారు కానీ మా అక్క కానీ చాలా బాగా ఉన్నాయని చెప్పారు. నాకు చాలా హ్యాపీ వేసిందండి. చాలా హెల్దీ అండ్ రాగి బూరెలు ఇంతే ఈజీ అండి, 1 అవర్లో చేసేసుకోవచ్చు. ఇంతవరకు అయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్. ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేనైతే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. రాగి పిండిది కానీ రాగి జావ కానీ తిననటువంటి వాళ్ళకి ఇట్లా చేసి పెడితే హెల్దీ అండ్ టేస్టీ అయితే మనకు ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.